అయితే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మరి ఇదే విధంగా రైతుకు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీని ఆపేశారు, ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారు, యాంత్రీకరణ పద్ధతిని డిప్ స్ప్రింక్లర్ పై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతావన్నీ కూడా రైతుల భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఒకటేసారి చేయడం జరిగింది, ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం జరిగింది, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది, రైతులకు మరి పంటకు బీమా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏమీ కూడా చేయలేదనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి రైతులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి ఆ రోజు మమ్మల్ని ఆదుకుంటుంది అని చూసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. మరి ధాన్యం కొనుగోళ్లలో విచ్చలవిడిగా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి కూడా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీది భస్మాసు రాస్తాం అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇక ముందు మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయారు, రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా 100% ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దిగజార్చిన ఘనత గత ప్రభుత్వంది, కేసీఆర్ సీఎం గారిది, గత సీఎం గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ గమనించే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు, మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ ఏదో పార్లమెంట్లో మీ మాయమాటలతో మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి కొత్త నాటకాలు వేసినా కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే 5 గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజల మనసులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక చెరగని ముద్ర వేసుకుంది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. ఎందుకంటే బీజేపీ కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఎక్కడైతే వాళ్ళ ముఖ్యమంత్రులు లేరో మరి అక్కడ ముక్కుపాదము మోపి అక్కడ ప్రభుత్వాలను పడగొట్టి మరి భయాన బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసి మరి బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం పరిపాలించాలి. మరి ఆ విధంగా కాకుండా మళ్ళీ వేరే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో పరిపాలించడం ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని కూడా ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక మరి మన ప్రాజెక్టులకు విషయానికి వస్తే నిరంతరం నీళ్ళిస్తామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మరి మేడిగడ్డ బ్యారేజు వైఫల్యం కూడా ఈరోజు మనం చూసాము. మరి ఎంతో మమకారం ఉన్నట్లుగా 23 అక్టోబర్ 24న మేడిగడ్డ కుంగిపోయింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏమున్నది ఒక చిన్న ఏదో పడింది ఇట్లా అయింది, దాన్ని ఏదో ఇట్లా సిమెంటేషన్ ఉద్దేస్తే పూర్తి అయిపోతుంది, ఏం కాదు అనేటువంటి మాట మాట్లాడిండ్రు. కానీ మరి వాళ్ళే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పరిశీలించినప్పుడు నిర్వహణలో బాధ్యతా లోపం వల్లనే అది కుంగిపోయింది, అందులో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం అని ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్లక్ష్యమే కారణం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు లోపాలను గమనించిన వెంటనే ముందే సరిదిద్దు ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ పర్సంటేజీల వల్ల ఈరోజు మేడిగడ్డ ఉన్న అది కాళేశ్వరం బ్యారేజ్లు పూర్తిగా ఈరోజు ప్రజల సొమ్మంతా కూడా రాళ్ల పాలైపోయింది. దాన్ని ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కనీసం నీళ్లను కూడా నిల్వ చేసేటువంటి పరిస్థితి